ఉట్టి నిమ్మ చెట్టుకు మాత్రమే ఒక బ్యాగ్లో వేసాం కాబట్టి అది బాగా గ్రో అయింది. పైకి వెళ్ళిపోయింది అది. కొన్ని కొమ్మలు ఇంకా మాకు అందుతూ ఉంటాయి, దానికి కాయలు కాస్తున్నాయి. అది బయటికి ఎక్స్పోజ్ అయింది కాబట్టి బాగా కాయలు కాస్తుంది. లోపలికి ఉంటే మాత్రం కాయలు కాయకపోవచ్చు. ఇప్పుడు మాత్రం చాలా గుత్తులు కాయలు తీసుకున్నాము. ఇదే బాల్కనీలో ఉన్న నిమ్మ చెట్టుకే. స్పేస్ కూడా ఒక రైస్ బ్యాగ్ పెట్టడానికి స్పేస్ ఉంది, మిగతా ఇంకొక పాట్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది అంతే. మధ్యలో నడవడానికి ఇంకా మళ్ళీ స్పేస్ ఉండదు, అంటే ఈజీ మూమెంట్ అయితే ఉండదు. 2 పాట్స్కే స్పేస్ ఉంటుంది, అంతే ఉంటుంది అది. కానీ దీంట్లోనే పెద్ద పాట్స్ అన్నీ కూడా ఇచ్చేసాము. దీంట్లో ఎక్కువగా పర్మనెంట్ ప్లాంట్స్, క్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఒక చిన్న వాష్ బేసిన్, దానిపైన కూడా చిన్న మొక్కలు పెట్టేస్తాను. వాటర్ ప్రొపగేషన్ లేకపోతే మైక్రో గ్రీన్స్ అలాంటివి పెడతాను. అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ బాల్కనీ, వెస్ట్ సైడ్ బాల్కనీలో ఏంటంటే ఎక్కువగా బర్డ్స్ నెస్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది టీ టైం బాల్కనీ కూడా, అంటే